కాదండి. ఇది ఒక అవగాహన కోసం ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాల గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు యువత అనేవాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే మీరు బాగా విశ్లేషణ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఈ మధ్య కాలంలో ఈ సమాజంలో ఒక వయసని, ఒక కులమని, ఒక మతమని, ఒక ప్రాంతమని, ఒక దేశమని దేంతో సంబంధం లేకుండా మనకు వచ్చినటువంటి ఆధునిక టెక్నాలజీల వల్ల కావచ్చు, చదువు వల్ల కావచ్చు, ఈ ఫోన్ల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ప్రేమలు అనేది ఎక్కువైపోయినాయి. ఇది నిజంగా ప్రేమేనా? ప్రేమ లేకపోతే కోరిక, లేకపోతే ఆశ, లేకపోతే ఆస్తి మీద ఉన్న వ్యామోహం, ఇలా ఏదైనా కావచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకోమని తల్లిదండ్రులు ఎంత కష్టపడి కాలేజీలకి పంపిస్తే, తల్లి ఏమో ఇంట్లో కావాల్సిన వంటలన్నీ చేసి పెడుతుంది, తండ్రి ఏమో నా పిల్లలు బాధపడకూడదని చెప్పి ఉదయం 6 గంటలకు 7 గంటలు వేసిపోయి పని చేసేవాళ్ళు పని, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం. వాళ్ళు ఇంకా నిరంతరం వీళ్ళ కోసమే శ్రమిస్తూ ఉంటారు, మా పిల్లలకి ఇబ్బంది రాకూడదని. ఇక్కడ తల్లిదండ్రులు చేసే పొరపాటు కొంత ఉందండి. ఈ పిల్లలకి అతి గారాబం చేయటం, వాళ్ళ స్థాయికి మించి స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివించటం, ఇది ఒక ప్రమాదకరమైన విషయం. అది ఎందుకంటే మా పిల్లలు ఏం చదువుకోకూడదా, మేము లేనోళ్ళలాగా ఉండాలి, అదేం కాదు అండి. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ మధ్యతరగతి పిల్లకాయలు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, పెద్ద ధనవంతులు చదివే కాలేజీల్లో కానీ చదివించినట్టు స్కూళ్ళల్లో కాలేజీ చదివిస్తే ఏమైందంటే, ఈ పిల్లలకు కూడా వాళ్ళని చూసి వాళ్ళలాగా బతకాలని ఒక ఆలోచన కలిగింది. ఈ ఆలోచన కలిగిన క్రమంలోనే ఇన్ని సమస్యలు మొదలవుతాయి. సరే, ఇంకా వీళ్ళు ఈ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు కాలక్షేపం కోసం మొదలు పెడతారు. సరే, వయసు ప్రభావం వల్ల మొదలు పెడతారు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు 5 సంవత్సరాల తరబడి జరుగుతుంది కాబట్టి వీళ్ళు ప్రేమిస్తారు. ఒక ప్రేమ కాదు, 1, 2, 3 ప్రేమలు కూడా ఉంటాయి. కొంతమంది నిజాయితీగా ప్రేమిస్తారు, ఒకరు అవతల వాళ్ళేమో నిజాయితీ ఉండదు, 1, 2, 3 ప్రేమలు అయిపోతాయి. ఈ అమ్మాయి కానీ నిజాయితీగా నమ్మి ప్రేమిస్తే, ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఒక అబ్బాయిని గట్టిగా నమ్మి ప్రేమిస్తుంది. ప్రేమించిన తర్వాత వాళ్ళ నాన్న బాగా డబ్బు సంపాదిస్తాడు. చిన్నతనంలో ఆస్తులు లేవు, పిల్లలకి భవిష్యత్తుకు బాగా కూడబెట్టాలని చెప్పి బాగా డబ్బు సంపాదిస్తాడు. ఒక కొడుకు కూతురు అనుకోండి, ఉదాహరణ చెప్తాను, ఒక కొడుకు కూతురు సంపాదించి ప్రేమించి పిల్లలకి కష్టం తెలియకుండా పెంచి వాళ్ళకి మంచి కాలేజీలో స్కూల్లో చదివించి మంచి స్థాయిలో వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, మాకు పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతానే కాదు. స్వార్థం కావచ్చు, ఆశ కావచ్చు, కోరిక కావచ్చు, లేకపోతే మళ్ళా కష్టపడకూడదని కూడా కావచ్చు, సామాజిక అంశాల్లో బంధువులతో పోటీ కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. పిల్లల కోసం కష్టపడి చదివించి వాళ్ళకి కావాల్సినవి తీసిస్తారు. మంచి ఫోన్లు తీసేస్తున్నారు, మంచి బండ్లు తీసిస్తున్నారు, మంచి పెద్ద కాలేజీల్లో వేరే ఊర్లో చదివిస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటే వీళ్ళు అక్కడ పొద్దుపోక కాలక్షేపం కోసం ప్రేమిస్తున్నారు. చదువుకునే రోజులు చదువు అయిపోగానే పెళ్ళిళ్ళు అంటున్నారు. అబ్బాయికి ఏదైనా ఒకవేళ ఉద్యోగం వచ్చినా వాడికి వచ్చేది 30,000 రూపాయలు, 25,000 రూపాయలు జీతం. ఒకవేళ అబ్బాయి తల్లిదండ్రుల దగ్గర, అబ్బాయిది పేద కుటుంబం అయి ఉంటుంది, మధ్యతరగతి కుటుంబం, వాళ్ళు ఎట్లా కాయ కష్టం చేసి చదివించి ఉండొచ్చు. అతనికి 30,000 రూపాయలు జీతం వస్తే ఆ 30,000 రూపాయల జీతం ఈ అమ్మాయికి వాటికి ఏంది, వాటికి ఏమంటారు, వాటికి ఈ రెస్టారెంట్కి తీసుకుపోను, సినిమాలకు తీసుకెళ్ళను, షాపింగ్ మాల్కి తీసుకుపోను, ఈ ఫోన్ రీఛార్జ్ చేయను, ఈ ఫోన్లు గిఫ్ట్లు ఇవ్వటము, లేకపోతే ఇంకా ఏదైనా గిఫ్ట్లు ఇవ్వటం, వీటి కింద వీటి సంపాదన సరిపోయింది. అప్పటిదాకా కష్టపడి చదివించిన తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, మా కొడుకుని ఇంత కష్టపడి చదివించాము, వాడికి ఒక ఉద్యోగం వచ్చింది, తండ్రి ఆనందపడతాడు, ఇంకా నుంచి నా కష్టం తీరిపోయింది అని. వాడికి సమాజంలో కూడా ఏమంటే, నీకేం లేరా, కొడుకు జాబ్ చేస్తున్నాడు, ఇంకా నీ కష్టం తీరిపోయింది అంటారు. కానీ వాస్తవానికి నిజమెంత తెలుసా మీకు? కొడుకు ఉద్యోగం చేసిన మొదలైనప్పుడు చెప్పే మాటలకి తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మాట చాలా తేడా ఉంటుంది. అస్సలు తల్లిదండ్రులు పట్టించుకోరు, ఇది 100% నిజం. ఎవరో 100కో 100కో పట్టించుకుంటారేమో కానీ పట్టించుకోరు. ఇంకా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏదైనా వస్తే తీసుకుపోవాలని. వీడు పెళ్ళికి ముందు జాబ్ చేసేవాడు, తల్లిదండ్రులకే ఇంట్లో రూపాయి లేకపోయినా వీడికి వచ్చే 30,000, 35,000, 40,000 జీతం వీడికే సరిపోయినాయి. ఒక ధనవంతుల అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయి అందగాడని చెప్పి ప్రేమించింది. ఓకే, ఆ అమ్మాయికి ఎలాంటి కష్టం లేకుండా తల్లిదండ్రులు ఇంట్లో బాగా పోషిస్తున్నారు, చూస్తున్నారు, అడిగి నేను ఇస్తున్నారు కాబట్టి ఇంకేం పొద్దుపోక కాలక్షేపం కోసం ప్రేమించింది. ఆ అమ్మాయికి ఆ ఇంట్లో జరిగింది ఎన్ని కావాల్సిన, వాళ్ళ నాన్న ఏదడిగితే తీసిస్తున్నాడు, మంచి మంచి డ్రెస్సులు తీసిస్తున్నాడు, మంచి మంచి ఫోన్లు తీసిస్తున్నాడు, చదువుకి అంతా ఖర్చు పెట్టి ఒక లగ్జరీ లైఫ్ని ఇచ్చాడు ఇంట్లో. ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి ఈ మధ్య సామాన్యుని చేసుకొని వచ్చి ఇతని దగ్గర 2 రోజులు ఉండగలదు అంటే, సరదాగా పార్కుల్లో కలుసుకోవటమో, సినిమాలకు పోవటమో అప్పటి వరకు బాగానే ఉంది, ఎందుకంటే సాయంత్రానికి ఎవరు కూటుకోవాలి వెళ్తారు. సమస్య ఏంటంటే, వీళ్ళు కలిసి ఉండేటప్పుడే వచ్చే సమస్య. ఇప్పుడు ఇది రహస్యంగా జరిగేది, వీళ్ళ తల్లిదండ్రులు జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులు తెలియదు.
పొద్దుగుకేరికి అటు తిరిగి ఇటు తిరిగి ఎవరు గుట్టుకు వాళ్ళు వెళ్తారు. ఇలా కావాల్సిన సౌకర్యాలు అమ్మ చేసి పెట్టింది, నాన్న కావాల్సిన ఇస్తారు. వీడికి ఇంట్లో డబ్బులు ఇచ్చేయలేదు కాబట్టి వీడికి ఇంట్లో ఒక సపోర్ట్ పోయినా వీడికి ఇంట్లో సపోర్ట్ ఉండదు కాబట్టి వీడికి అంత బాధ్యత తెలియదు. వచ్చిన సంపాదన ఖర్చు చేసుకుంటూ ఉంటాడు. పెళ్ళికి ముందు తల్లిదండ్రులకే రూపాయి లేనివాడు పెళ్ళి అయిన తర్వాత భార్యను ఎలా సాగలడని ఒక ప్రశ్న. ఆ ప్రశ్న అమ్మాయికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే వీడు జీతం ఎక్కువ చెప్తాడు. ఎక్కువ చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో విషయం తెలిసిన తర్వాత ఆ అబ్బాయి స్థితిగతులు కనుక్కుందామమ్మా, పెళ్లి చేస్తే తొందరపడి పెళ్లి చేస్తే ఇబ్బంది పడతాను తండ్రి అంటాడు. కొంచెం ఎమోషన్ అవుతాడు సహజం. ఎందుకంటే పిల్లల మీద అందుట్లో ఆడపిల్ల మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టుకుంటాడు తండ్రి. ఎందుకంటే ప్రేమగా చూసుకుంటారు కాబట్టి. ఆయన నచ్చ చెప్పిన ఈ పిల్లల తండ్రి ప్రేమను కూడా కాదని వాడు ఏదో మాయమాటలు చెప్తే అవతల వ్యక్తి మాయమాటలు చెప్తే ఆ మాయమాటలు నమ్మేసి లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాడు స్వతహాగా ఆ అమ్మాయిని పోషించలేకపోతే కొన్ని రోజులకి వాళ్ళ అమ్మ నాన్న సరే మీరు సపరేట్గా ఉండి పోషించలేదు అంటే కొడుకు కదా ఇంటికి రమ్మంటారు. ఇంటికి రమ్మన్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల కష్టార్జితము వాళ్ళకి వచ్చే సంపాదన తక్కువే ఉంటుంది. వీడికి వచ్చే డబ్బులు వీడికే సరిపోవు. వీడు పెళ్ళి తాలిబొట్టు కట్టిన తర్వాత ఒక నెల రోజులకి 2 నెలలకి ఆ మురిపి అనేది తీరిపోయింది ఆ అమ్మాయి మీద ఉన్న కోరిక ఏమో. ఇంకా అక్కడి నుంచి ఆ అమ్మాయి లగ్జరీ జీవితంలోంచి వచ్చిన అమ్మాయికి ఆ అమ్మాయికి కావాల్సినవి మంచి బట్టలు కానీ ఫోన్లు కానీ మంచి ఫుడ్ కానీ ఇవన్నీ వాళ్ళు మామూలు ఇళ్ళల్లో ఉండలేరు కదా, గీసీలు మొన్న ఇళ్ళల్లో ఉండి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకి సపరేట్గా రెంటిల్లు తీసుకోవాలన్నా చేయాలన్నా వీడి దగ్గర స్తోమత ఉండదు. అక్కడ సమస్య మొదలై వాడు వాళ్ళ తల్లిదండ్రులను సహాయం అడగడం మొదలు పెడతాడు. వాళ్ళని టార్చర్ పెడతాడు. పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఒరే నిన్ను ఎంత కష్టపడి చదివించి ఎంత చేస్తే నువ్వు ఈ అమ్మాయిని తీసుకొచ్చావు, నీకు పెట్టేదే కష్టమైతే ఇంకా అమ్మాయికి మేమే పెట్టేది మా వల్ల కాదని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగితే అది అమ్మాయికి టార్చర్ లాగా అనిపిస్తుంది. అదేనా ఇక వాళ్ళు సంపాదించుకుని ఇల్లు వాకిలో అమ్మేసి ఈ లగ్జరీ మాకు డబ్బులు ఇవ్వమంటారు. నువ్వు చెప్పిన మాటని పెళ్లి చేసుకున్నావా, నీకు చదివించాము విద్యాబుద్ధులు చెప్పించాము, నీ ఇష్ట ప్రకారం నువ్వు పెళ్లి చేసుకుని ఇప్పుడు నేను నమ్మి ఇల్లు వాకిలు మేము ఏదో మా దగ్గర ఉండి ఏదో ఇస్తే రేపు మమ్మల్ని చూసేది ఎవరైనా తల్లిదండ్రులు భయపడతారు. దాంట్లో తప్పేం లేదు కదా భయపడటంలో. ఇంకక్కడి నుంచి రోజువారి ఖర్చులు జరగాలి కాబట్టి అమ్మాయి బాగా విలాసవంతమైన జీవితం అని చెప్పాను కదా, బాగా ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. అబ్బాయి సాధారణమైన కుటుంబం, ఏదో చిన్న జాబ్ వస్తుంది, ఆ జాబ్తో కుటుంబం నడవదు. చాలా కష్టం తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా నడవాలంటే. ఎవరికి కూడా కష్టమే ఈ రోజుల్లో. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటేనే జరిగింది. తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటే వాళ్ళు చెప్పినట్టు చేసుకుంటారు. అప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలంటది. నీ ఇష్ట ప్రకారం నువ్వు పెళ్లి చేసుకోపోయావు కాబట్టి నీ నువ్వు సావు, నేనుగా ఆస్తులు చిల్లిగా ఇవ్వను, నేను కష్టపడి సంపాదించుకున్న సొమ్మిది, నువ్వు ఎవడికో ఒకటి పెళ్లి దానిని పెళ్లి చేసుకొని నా ఆస్తి వాడికి దారాదత్తం చేస్తాడంటే రేపు వాడి ఆస్తి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు నువ్వు ఇంట్లో నీ ఆస్తి చెల్లిగా కూడా నాకు అవసరం లేదు వెళ్ళిపోయింది దానివి, ఇప్పుడు నా దగ్గర ఆస్తి నీకు ఎట్టపనికి వస్తుంది, నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు, నా సంబంధం లేదు తండ్రి అంటాడు. వాడేమంటాడు వీడు అమ్మాయి తరపు నుంచి ఏదో ఆస్తి వస్తుందని చేసుకుంటాడు. వాడు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళే దారికి వస్తారండి. కష్టపడి సంపాదించిన వాడు ఎవడు ఇవ్వడానికి ఇష్టపడ్డు ఒకవేళ ఇష్టపడి ఇచ్చినా కానీ అదే ఖర్చు పెట్టేసిన తర్వాత అమ్మాయిని ధరిమేస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంది. ఈ లోపల అమ్మాయికి గర్భిణీ వస్తుంది. గర్భం రాగానే ఇంకా వాడికి ఆలోచన మొదలైంది. ఇంకా తల్లిదండ్రులు అంటారే ఇక్కడ వాడికి తల్లిదండ్రులు ఆస్తి ఏమి అంటారు. ఇంకా అక్కడ రోజు టార్చర్ గొడవలు మొదలైన తర్వాత మీ నాన్న అడిగి నీ బాగు నువ్వు పంచుకొని రాపో అంటారు. అమ్మ నాన్న మొండంగా ఎట్టేస్తారు. తల్లిదండ్రులు చెప్పిన మాటని పెళ్లి చేసుకుంటే వాళ్ళు జరపాల్సిన లాంఛనాలతో జరుపుతారు. అక్కడ గొడవ మొదలైన తర్వాత ఈ బిడ్డకి అట్ట నెలలు పెరిగే కొద్ది గొడవలు ఇంకెక్కువైపోయి అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలు పెడతారు. అమ్మ నాన్న దగ్గర పొందిన ప్రేమ అభిమానం ఆప్యాయత అన్నీ అక్కడ ఉండవు. అన్నిటికీ ఆపోజిట్గా ఉంటుంది. ఎవరి బిడ్డకి వాళ్ళ ప్రేమ చూపిస్తారు, అవతల ఎందుకు చూపిస్తారు. ఇంకా అలా ఆ ప్రేమించి నమ్మించి మోసం చేసుకున్నవాడు వాడేదో ఆశపడి చేసుకుంటాడు. పెళ్ళి అమ్మాయి తరపున ఆస్తుంది లాగాలని వాడు పెళ్ళికి ముందు చెప్పిన మాటలన్నీ మటుమయమైపోతాయి. ఆ ప్రేమ వెళ్ళిపోయింది, ఎన్ని వెళ్ళిపోతాయి. వాడు మోజు తీరంగానే వాడు విశ్వరూపం బయటకు వచ్చి మీ నాన్న అడిగి ఆస్తి రాపించుకొని రా అని ఇంకా హరాస్మెంట్ చేయడం మొదలు పెడతాడు. మొదలు పెట్టిన తర్వాత ఇంకేమైంది, ఇంకా తర్వాత ఎన్నన్నా కన్నబెట్ట కాబట్టి వేరే వాళ్ళ ద్వారా వెళ్తారన్న తర్వాత తల్లిదండ్రులు తెలుసుకొని వాళ్ళ బిడ్డను వాళ్ళు పోగొట్టుకోలేరు కదా, తీసుకురావడం, ఇక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, పంచాయతీలు మొదలు పెట్టడం. ఇక మనకి మీకు తెలియని విషయం ఏముందండి, పోలీస్ స్టేషన్లకు పోయినా టీవీలకు ఎక్కినా వార్తలకు ఎక్కినా ఇంకా అటు ఇటు 2 రకాలుగా ఉంటుంది వ్యవహారం. అది ఒక రాగానికి తేలదు. ఈ మన తల్లిదండ్రులు పిల్లలు ఇచ్చిన తల్లిదండ్రులు ఆడ పోయి అవమాన పడటం తప్ప నుంచి చేయఉండదు. వాళ్ళ తరపులో అవమాన పడతారు, వీళ్ళ తరపులో అవమాన పడతారు. ఇంకా అది కోర్టుకు వెళ్ళిన తర్వాత కేసు నడుస్తూనే ఉంటుంది. అది ఎప్పటికీ వగదగదు. అందువల్ల ఇంకా తర్వాత ఈ పెళ్ళికి ముందు ప్రేమ అనేది ఇద్దరి మధ్యలో కలిగేది. పెళ్ళి అయిన తర్వాత జరిగేది ఏంటంటే బరువు పడింది నెత్తి మీద.
పెళ్ళికి ముందు ఎవరింట్లో వాళ్ళు తిండి తింటారు, హాయిగా ప్రేమించుకుంటారు. ఇలా కావాల్సిన ఫోన్ రీఛార్జ్లు కానీ అన్నీ పెళ్ళి అయిన కానీ మొదలవుతాయి. ఉదయాన్నే నిద్రలేగానే నీళ్ళ క్యాన్ తేవాలి, పాల ప్యాకెట్ తేవాలి, పెరుగు ప్యాకెట్ తేవాలి, కూరగాయలు తేవాలి, మధ్యాహ్నానికి అన్నానికి బియ్యం తెచ్చుకోవాలి, దాంట్లో నూనె తెచ్చుకోవాలి, ఉప్పు కారం పసుపు చింతపండు ఎన్నో ఉంటాయి ఈ కుటుంబం ఉన్న తర్వాత. ఈ పిల్లలకి ఇవన్నీ తెలియదు. తర్వాత మనకి బాత్రూంలో వాడే లిక్విడ్ కాంచి, ఒంటి మీద వాడే తలకు వాడే షాంపు కాంచి, నూనె డబ్బా కాంచి, పౌడర్ కాంచి, ఇవన్నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో పిల్లలకు తెలియదు. తెలియక వాళ్ళు ఏదంటే ఒక ఆకర్షణత వల్ల ప్రేమ అనే పేరుతో గురయ్యి అదేదో ఆ కోరిక తీరేదాకా దానికోసం పెళ్లి చేసుకుంటారు. తీరంగానే గొడవలు మొదలవుతాయి. అప్పుడు ఆ ప్రేమ అప్పుడు దాకా ఉన్న ప్రేమ చేదేది. ఎందుకంటే అప్పుడు దాకా వీడు ఖర్చు పెట్టితే ఏముంది, ఏదో 200, 300, 400, 500 సినిమాకి పోతే ఖర్చు అవుతుంది ఎప్పుడన్నా. అది కూడా కొంతమందికి కుదరదు. ఊరక ఐస్ క్రీమ్ పార్లర్కి, చికెన్ పాయింట్లు ఉంటాయి కదా, ఇట్లాంటి చికెన్ పాయింట్లో పోయి కేఎఫ్సీ చికెన్ అట్లా పోయి కాస్త ఎంజాయ్మెంట్ చేస్తారు ఏదో ఒకటి వీటిలో. అది బాగానే ఉంటుంది ఎందుకంటే కాసేపే కాబట్టి. కాకపోతే ఇది బారుకి సాగాలంటే కష్టం. ఎందుకంటే కులమతాలు ప్రస్తావన వస్తుంది, బంధువులకి కుదరదు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఈ బంధం విడుచుకొని అడిపోయిన తర్వాత వాళ్ళల్లో ఆ అమ్మాయిని చేర్చుకోరు. అప్పుడు ఒంటరి పోరాటం చేసి ఈ ప్రేమగా ఉన్నవాడు అప్పుడు దాకా ప్రేమ చూపించిన భర్త అడ్జస్ట్మెంట్ అవ్వు, సర్దుకొని బతుకు, వాళ్ళు మమ్మ అని చెప్పినట్టుగా ఆయనని నువ్వేం మీ పుట్టింటి కానీ తెచ్చావా, ఏమైనా తెచ్చావా, నేను ఊరకనగా చేసుకుందే అని ఇంక అక్కడ అమ్మాయిని టార్చర్ పెట్టడం మొదలు పెడతాడు. కుటుంబంలో పుట్టింటి కాడ వాళ్ళ తల్లి తండ్రి ఏది కావాలంటే అది కోరిందలా తీసిచ్చి తల్లి కావాలని చేసి పెట్టి తల్లి మీద దబాయిస్తారు ఆడపిల్లలు. అది కావాలి ఇది కావాలి చేసి పెట్టిన తల్లి మీద ఎప్పుడైతే గొడవ వేసుకుంటారు. కానీ అక్కడ అత్త మీద గొడవ వేసుకుంటే కుదిరిద్దా? అత్తే కదా. ఇలా గొడవలు అవుతున్నాయి. పెళ్ళిళ్ళు అయిన 6 నెలలకే విడిపోవడానికి, కోర్టు మెట్లు ఎక్కడానికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఎన్నో కేసులు. అంటే ఇక్కడ సాధారణమైన కుటుంబంలోంచి ధనవంతుల కుటుంబం దాకా మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే కొంతమంది పెళ్ళి అయిన 6 నెలలకు విడిపోతున్నారు, కొంతమంది బిడ్డ పుట్టిన తర్వాత తిరిగిపోతున్నారు, కొంతమంది 4-5 సంవత్సరాల తర్వాత తిరిగిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెరిగిన ఖర్చులు చాలా ఈ విలాసవంతమైన జీవితానికి అలవాటు పట్టిన యువత ఈ ఖర్చులు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు జరుగుతున్నాయి. కానీ వీళ్ళు సపరేట్గా పోయి ఈ సొంత జీవితాల్లోకి వెళ్ళరికి ఈ బరువు పడేరికి ప్రేమ పక్కకి వెళ్ళిపోయింది, ఈ బాధ్యతలు బరువు పడేది. అందువల్ల యువత యువకులు మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని తల్లిదండ్రులు పెంచుతారు. ఎవడో దీనివల్ల తల్లిదండ్రుల కుటుంబాలు నష్టమే, అమ్మాయి కుటుంబం నష్టమే. తర్వాత ఇద్దరు కూడా ఎంత ఇబ్బంది పడతారు. తర్వాత పెళ్ళిళ్ళు కావాలన్నా కష్టమే కదా. ఆ తర్వాత ఈగోలకు పోయి, కోర్టులకు పోయి, పోలీస్ స్టేషన్లకు పోయి వాళ్ళ చేత కూడా తిట్టించుకోవాలి. అక్కడ ఆ స్టేషన్కి పోతే ఊరికే మిమ్మల్ని గౌరవంగా మర్యాద రండి సార్, కూర్చోండి సార్ అనరు. అక్కడికి పోయినా లాయర్ దగ్గర పోయినా మిమ్మల్ని చిన్న చూపే చూస్తారు. ఇలాంటి విడాకుల కేసుల్లో కావచ్చు, ఇలాంటి భార్యాభర్తల గొడవల్లో కావచ్చు. ఆడకపోతే తల్లిదండ్రులనే తిడతారు. అక్కడ తప్పు చేసిన పిల్లలు అయితే తల్లిదండ్రులు తిడతారు, మీరు పెంచడం కరెక్ట్గా లేదు. అందువల్ల పిల్లలు కూడా ఆలోచన చేయండి. మీరు అడి తిరిగి ఇటు తిరిగి మీరు చెట్టు అండ చూసుకుని కొండ బాగాలి. మీరు ఎటు తిరిగి వచ్చినా ఒక షెల్టర్ అనేది అమ్మా నాన్న. వాళ్ళు పోయిన తర్వాత మీకు ఏ దిక్కు దేశం ఉండదు. మీరు చేసే పనులకి చాలామంది తల్లిదండ్రులు చనిపోతున్నారు. ఆ తర్వాత మీరు అనాథలు అయిపోతున్నారు. కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఒకటి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు, ఇంకా ఏదైనా ఖండాంతర వివాహాలు అంటే దేశాలు దాటి కూడా చేసుకుంటారు కొంతమంది. ఇవన్నీ చూసితేనే బాగుంటాయి. చాలా సంవత్సరాల క్రితం మా ఏరియాలో ఇరు కుటుంబాలు పెద్దలు ఒప్పుకుంటే కొంతవరకు ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం 2 మతాల వారు వివాహం చేసుకున్నారు. అతను ప్రేమించాడు, అమ్మాయికి గర్భం వచ్చింది, పెళ్లి చేసుకోకుండా మొరాయించాడు. సామాజిక వర్గం బలంగా ఉన్న వ్యక్తి. ఇక వీళ్ళు ఒక రాజకీయ నాయకులు పెట్టుకొని, టీవీ వాళ్ళు పెట్టుకొని అప్పట్లో పెద్ద హోమ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళారు. అక్కడికి వాళ్ళు వెళ్ళారు, వీళ్ళకి చెప్పాల్సిందని చెప్పి కలిపి పంపించారు. కానీ కలిసి ఎంతకాలం ఉండలా. ఎంత రచ్చైనా వాళ్ళిద్దరు ఇష్టపడింది ఎంతమంది కలిపినా కలవటం జరగదు. వాళ్ళిద్దరు ఇష్టపడింది నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, కోర్టుకి వెళ్ళు, ఎక్కడికైనా నీ పొదుగులు నీ కుటుంబ సమస్య ఉండదా? వీళ్ళందరికీ ఉండదు కదా. వాళ్ళు కలుపుతారు, ఏదో 4 మాటలు చెప్పి పంపుతారు. కానీ వీళ్ళిద్దరికి ఇష్టపడి తర్వాత కుదరినప్పుడు బలంతాన్ని కలిపినా ఉండదు, అతకదు. అంటే 2 కుటుంబాలు. అందువల్ల ఆలోచన చేయండి. ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు చూసుకోవడంలో నాకు ఆకర్షణ మొదలైంది. అప్పుడు కులాలు, మతాలు, సామాజిక వర్గాలు, ఆస్తులు, అంతస్తులు తారస్తమ్యాలు కుదరదు. అబ్బాయి నైస్గా బండి మీద స్టైల్గా తిరిగాడు. ఈఎంఐలో బండి తెచ్చుకొని వాళ్ళ నాన్న తెచ్చింది. ఒక ఐఫోన్ పెట్టుకొని మాట్లాడాడు, ఒక యాపిల్ వాచ్ చేతికి పెట్టుకున్నాడు. అమ్మాయి స్టైల్గా ఇద్దరు చూశారు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డాన్ని సినిమాలు చూసినట్టుగా వీళ్ళు ఒక డూయిట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ వయసు ఆకర్షించే వయసు అన్నమాట. అలా ఊహల్లో చేస్తారు. ఇక్కడ అమ్మాయిల దగ్గర ఉన్న గుణం ఏంటంటే
అబ్బాయిలు బాగా ఊహల్లోకి తీసుకెళ్తే వీళ్ళు పడిపోతారు. అది నిజమా అబద్ధమా లేదు. నేను మంచి ఆస్తి పరుడిని, నేను మంచి సంపాదన పరుడిని, నేను నిన్ను కారులో తిప్పుతా, నీకు పెద్ద బంగ్లా కట్టిస్తా, మాకు అంత ఆస్తుంది ఇంత ఆస్తుంది అంటే ఆడపిల్లలు వీళ్ళకి ఎంత చెప్పినా ఊరకనే మోసపోతారు. అది నిజమని నమ్ముతారు. ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే, మేము చెప్తే మీరు ఆశపడి చేసుకొని మా ఆస్తి నోకాలనే కదా అని మళ్ళా అడ్డం తిరిగి మాట్లాడతారనమాట. ఇలాంటి మాటలు వస్తాయి తర్వాత. ముందు చెప్పే మాటలకి, తర్వాత చెప్పే మాటలకి నేను చెప్తే నువ్వు మటుకు ఎవరు మోసపోయారు, నువ్వు ఆశపడ్డావు, ఉచితంగా నొక్కాలనే కదా నువ్వు నా మాటలు నమ్మింది అని ఇలాంటి గొడవలు తర్వాత వస్తాయి. ముందు ఎంత ప్రేమగా ఉండదో తర్వాత అంతా చేదైపోద్ది. అందువల్ల ఇలాంటి మాయ మాటలు నమ్మగారు. ఒకవేళ ఆస్తులున్నా వాళ్ళ పెద్దలు ఇవ్వరు. వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు వీళ్ళకి ఇవ్వాలంటే చాలా టైం పట్టింది. అప్పటికి వీళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. ఉదాహరణకు నిన్న నాకు పని లేదు, జేబులో డబ్బులు కూడా తక్కువగానే ఉండేవి. చాలా క్రమశిక్షణగా ఉందాం అనుకున్నా. ఆ పక్కన ఒక చికెన్ సెంటర్, అదే చికెన్ పాయింట్ ఒకటి పెట్టారు. అది ఆ మసాలా వాసనలు నా మనసుని నిలకలేకుండా చేసింది. అప్పైనా చేసి తినాలనే ఆలోచన వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, ముందు మనకి తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి. ఇవేమీ లేకుండా ఫ్రీగా వచ్చే ప్రేమ పుట్టేటప్పుడు ఫ్రీగానే పుట్టింది. పెళ్లి చేసుకున్న తర్వాతే కష్టంగా ఉంటుంది. పుట్టే ప్రేమ ఫ్రీ, పెళ్ళి అయిన తర్వాత కాస్ట్లీ అవుతుంది. ఆ కాస్ట్లీని దాని దగ్గర సంపాదన లేకుండా చేసుకుంటే గొడవలు అవుతాయి, ఇబ్బందులు అవుతాయి. ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకొని మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు చేసే పొరపాటు తల్లిదండ్రుల శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఎన్నో రకాల మాటలు నిందలు పడాల్సి వస్తుంది. పోషించగలిగినప్పుడు పెళ్లి చేసుకోండి. ఇద్దరు ఉద్యోగస్తులు అనుకో, అమ్మాయి అబ్బాయి ఉద్యోగస్తులు అనుకో, ఇక మీకు ఇటు తరపులు అటు తరపులు లేకుండా ఉంటేనే మీ ప్రేమలు సెట్ అవుతాయి. అట్లాంటి ప్రేమలే నిలబడి వాళ్ళల్లో కూడా కొంతకాలానికి అభిప్రాయ భేదాలు వస్తాయి. ఎందుకంటే కొన్ని రోజులకి అమ్మా నాన్న ప్రేమ గుర్తుకొచ్చింది. అట్లా ఇద్దరు సంపాదన పర్లేనప్పుడు మీరు అన్నీ ఆలోచన చేసుకొని మా యొక్క స్థితిగతులు ఇవేం చెప్పుకోండి. మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకేం రాదు ఆస్తి అని చెప్పుకోండి. అమ్మాయి కూడా చెప్పు మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకేం రాదని చెప్పుకోండి. తర్వాత మా నాన్న కఠినంగా ఉంటాడని చెప్పుకోండి. అప్పుడు అయినా కూడా వాడు చేసుకున్న తర్వాత ఆడకపోతారని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చేసుకొని టార్చర్ పెడతారు. ఇవన్నీ పరిగణలో తీసుకునే అమ్మాయిలు గడప దాటేటప్పుడు ఆలోచన చేయండి. తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా మీరు గడప దాటితే మళ్ళీ మీరు తిరిగి ఆ గూటికే రావాలి. మీరు చేసే పనులకి తల్లిదండ్రులు నష్టపోవడమే కాక వాళ్ళు పరువు పోవడమే కాక సమాజంలో ఒకసారి వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. అమ్మాయిలు అబ్బాయిలు చేసే పనులకి వాళ్ళు మీ మీద ఎన్నో ప్రేమలు ఆశలు పెంచుకొని పెద్ద చేస్తారు. మీరు అజ్ఞానంతో మీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నారు. ఇది ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదండి. ఇది ఒక అవగాహన కోసం ఇప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాల గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు యువత అనేవాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే మీరు బాగా విశ్లేషణ చేసుకోండి. ఏందో లేదనేది చెప్పాడండి, ఊహ వేరు వాస్తవం వేరు. మీరు సపరేట్గా కుటుంబం పెట్టాలంటే ఇప్పుడున్న మీరు చూసుకొని మీ రోజు ఖర్చు మీరు లెక్క రాసి పెట్టుకుని ఎంత అవుతుంది, మీకు వచ్చే సంపాదన ఏందో మీరు తల్లిదండ్రులకి ఏమైనా ఇస్తున్నారా. మీకు లక్షలు పెట్టి ఖర్చు పెట్టి సంపాదన తల్లిదండ్రులు చదివిస్తే వాళ్ళకి తిరిగి రూపాయి పిల్లలు మీరు పెళ్ళికి ముందు ఇవ్వలే. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు మీ భార్యను ఎలా సాగుతారు, మీకు వాళ్ళ దగ్గర నుంచి మీరు వాళ్ళు ఎప్పటికప్పుడు పని చేసుకుని మీకు ఏ విధంగా సపోర్ట్ చేయగలరు. వాళ్ళ దగ్గర ఏదైనా కాస్త కోస్త పెద్దోళ్ళు ఇచ్చిన ఇల్లు వాకిలు ఉన్నా కూడా అమ్మి ఇవ్వాలంటే వాళ్ళ ప్రాణం పోయినట్టు అనమాట. ఎందుకంటే ఏమి రూపాయి పిల్ల సహాయం చేయని పిల్లల్ని నమ్మి అట్టేస్తారు. వాళ్ళ జీవనం వెళ్ళిన తర్వాత కానీ ఎవరు అప్పుడు దాకా మీ జీవనం జరగదు కాబట్టి గొడవలు మొదలవుతాయి. ఇక్కడ దీంట్లో ఎవరిది తప్ప నిందించాల్సిన అవసరం లేదు. ప్రేమించే ముందే ఆలోచన చేయండి. ప్రేమించినంత తేలిక కాదు జీవించటం, ప్రేమించినంత తేలిక కాదు జీవించటం, కుటుంబాన్ని నడపటం. ఇది చాలా విలువైన విషయం కనిపెట్టుకోండి. మీరు కావాలంటే పెళ్ళికి ముందే మీ ఖర్చులు మీరు ఏదైనా ఒక బయటికి పోయి తల్లిదండ్రులకి ఏదైనా చదువు అని చెప్పి ఒక రూమ్ తీసుకొని ఒక 2 నెలలు 3 నెలలు మీరు సంసారం అనేది మెయింటైన్ చేయండి. అంటే ఇది ఇలా ఎందుకు చెప్తున్నానంటే అట్ట నష్టపోయేక్కడికి ఇది మేలు కదా. అప్పుడు మీకు అర్థమైంది ఎంత కష్టమైద్దా, ఎంత భారమైద్దా, ఇన్ని ఖర్చులు ఉంటాయి అనేది. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.